దళితుల పట్ల దాడులపై స్పందించారు జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు రామచందర్. ఏపీ తెలంగాణలో ఎస్సీలపై దాడులు పెరిగిపోతున్నాయని అన్నారు. దళితులపై పోలీసులు అమానుషంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెనాలిలో దళితుణ్ణి పోలీసులు రౌడీల్లాగా కొట్టారన్న ఆయన డీజీపీ విచారణ జరిపి పూర్తి నివేదిక పంపాలని సూచించారు. అమరావతిలో దళితుల పట్ల భూములను లాక్కుంటున్నారని అన్నారు జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు రామచందర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోపల తెనాలి సంఘటన దాదాపు రాష్ట్రంలో అందరికీ తెలిసిన విషయమే. ఆ రాష్ట్ర విషయంలో ఆ యొక్క పోలీసు ఏది ఓపెన్గా కొట్టినారో వాళ్ళపై కూడా తగు చర్యలు తీసుకోవడానికి ఆదేశాలు జారీ చేయబడ్డాయి. ఇలా చెప్పుకుంటూ పోతుంటే తెనాలిలో ఒక దళితుడిపై పాశవికంగా ఒక పబ్లిక్ రౌడీలాగా పోలీసులు ఒక దళితుడిని ఒక కేసు విషయంలో విపరీతం కొట్టడం జరిగింది. దాన్ని మేము సుమోటగా స్వీకరించడం జరిగింది. సుమోటగా స్వీకరించి వాళ్లను డీజీని ప్లస్ అక్కడ ప్రిన్సిపల్ సెక్రటరీ పిలిచి మందలించడం జరిగింది. దాని దరిమిల వాళ్ళపై తగు చర్యలు కూడా తీసుకున్నారు. వాళ్ళు ఇంకా అది కేసు విచారణ ఉంది. అది కూడా వెంటనే ఆ యొక్క రాష్ట్ర డీజీపీ గారు చొరవ తీసుకొని దానిపై పూర్తి విచారణ నివేదిక పంపించాలని కమిషన్ ద్వారా సూచిస్తున్నాం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, దళితుల పట్ల దాడులు పెరిగిపోయాయి అంటూ ఒక నివేదిక కావాలి అని కోరారు ఇటు కమిషన్ నుంచి. దీనిపై ఎటువంటి సమాచారం ఉంది మీ దగ్గర? ఆంధ్రప్రదేశ్లో దళితుల పట్ల రోజు రోజుకు దాడులు పెరిగిపోతున్నాయని జాతీయ ఎస్సీ కమిషన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లోని తెనాలి వద్ద ముగ్గురు దళితులను పోలీసులు విచక్షణ రహితంగా దాడి చేసి రౌడీల్లాగా కొట్టారని, ఆ చట్టాన్ని చేతిలోకి తీసుకుని తీవ్రమైనటువంటి దాడికి గురి చేశారని ఈరోజు జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు రామచందర్ చెప్పినటువంటి పరిస్థితి. దీనిపైన వెంటనే ఆంధ్రప్రదేశ్ డీజీపీని దర్యాప్తు జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్టు చెప్పారు. ఇక ఈ అంశంతో పాటు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో దళితుల భూములను ప్రభుత్వం లాక్కుంటోందని ఆయన సంచలనమైన విషయాలను బయటపెట్టారు. దీనికి సంబంధించి దాదాపు 86 కేసులు తమ వద్ద రిజిస్ట్రేషన్ అయ్యాయని, దీనికి సంబంధించినటువంటి విచారణ కొనసాగుతోందని, దళితులంటే బలహీన వర్గాలకు సంబంధించి వారికి నోరు లేదని చెప్పి వారిపైన వారికి ఇచ్చినటువంటి గతంలో ఇచ్చినటువంటి డీకే పట్టా భూములన్నిటిని, డీకేటీ భూములన్నిటిని కూడా తిరిగి లాక్కుంటున్నారు. నయాన భయాన మాయమాటలు చెప్పి దళితుల నుంచి ఆ భూములను లాక్కుంటున్నారని, ఆ మేరకు దీనిపైన ఎస్సీ కమిషన్ దృష్టి కేంద్రీకరించినటువంటి విషయాన్ని చెప్పారు. దాదాపు 85 మంది దళితులు ఇప్పటికే జాతీయ ఎస్సీ కమిషన్ వద్ద దీనిపైన ఫిర్యాదు చేశారని, ప్రధానంగా అమరావతిలో దీనికి సంబంధించినటువంటి ఈ దళితుల భూదోపిడీ జరుగుతోందని జాతీయ ఎస్సీ కమిషన్ ప్రకటించినటువంటి పరిస్థితి. సో ఈ కేసులపైన ఇప్పటికే తాము దర్యాప్తు జరుపుతున్నామని, ఎవరైతే ఎస్సీల భూములను డీకేటీ భూములను తీసుకున్నారో దానికి సంబంధించినటువంటి ఖచ్చితంగా నష్టపరిహారం ఇవ్వాలి, లేదంటే ఆ భూమికి సమానమైనటువంటి విలువతో కూడినటువంటి భూమిని ఇవ్వాలని చెప్పి ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. ఒకవేళ పట్టా భూములు అయితే దానికి 4 రెట్లు పట్టాకు సంబంధించినటువంటి కాంపెన్సేషన్ ఇవ్వాలనేది జాతీయ ఎస్సీ కమిషన్ అభిప్రాయంగా ఉంది. సో ప్రధానంగా అయితే అమరావతిలో కొనసాగుతున్నటువంటి దళితుల భూదోపిడీ, దళితులకు సంబంధించినటువంటి భూమిని దోపిడీ చేస్తున్నటువంటి వ్యవహారాన్ని ఈరోజు జాతీయ కమిషన్ చాలా సీరియస్ గా తీసుకుంది. దీనిపైన ఇప్పటికే విచారణ ప్రారంభించింది. త్వరలో ఆయన ఇటు ఆంధ్రప్రదేశ్ కూడా పర్యటించేటువంటి అవకాశం ఉంది. చాలా మంది దళితులపైన చాలా అమానుషంగా పోలీస్ వ్యవస్థ వ్యవహరిస్తోందని ఆయన తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం చేశారు. తరచుగా ఆంధ్రప్రదేశ్ లో దళితులపైనటువంటి దాడులు ఎక్కువ అవుతున్నాయి, దానికి సంబంధించినటువంటి ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయనేటువంటి ఒక ఆందోళన వ్యక్తం చేశారు. చాలా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు. ఖచ్చితంగా ఈ అంశాలపైన పోలీసు డీజీపీ డెఫినెట్ గా దృష్టి పెట్టి దానికి సంబంధించినటువంటి నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్టు చెప్పారు. పర్టికులర్ గా తెనాలిలో దళిత యువకులపైన దాడి చేసినటువంటి ఘటనపైన ఇప్పటికే డీజీపీని నివేదిక అడిగారు. అలాగే అనేక చోట్ల వస్తున్నటువంటి దళితులపైన వస్తున్నటువంటి దాడులపైన సీరియస్ గా దృష్టి పెట్టి చర్యలు తీసుకోవాలని ఆయన ఈరోజు ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి. అలాగే అమరావతిలో జరుగుతున్నటువంటి అసైన్డ్ భూములకు సంబంధించినటువంటి దోపిడీ పైన కూడా ఎస్సీ కమిషన్ దృష్టి సారించి దానిపైన విచారణ జరపబోతోంది. అలాగే ఎస్సీలకు సంబంధించినటువంటి భూములకు తగిన నష్టపరిహారం ఇవ్వాల్సిందేనని ఎస్సీ కమిషన్ స్పష్టం చేసింది. రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ.